తెలుగు సినిమా అంటే మనకు వెంటనే హీరోలు గుర్తొస్తారు. కానీ ఒక సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ కావాలంటే హీరోతో పాటు ఒక బలమైన విలన్ కూడా ఉండాలి. హీరో ఎంత పవర్ఫుల్గా ఉంటే అతనికి ఎదురుగా నిలిచే విలన్ కూడా అంతే డేంజరస్గా ఉండాలి. అందుకే మన టాలీవుడ్ చరిత్రలోనే కొంతమంది విలన్స్ తమ నటనతో ప్రేక్షకులని భయపెట్టడమే కాదు, సినిమాలనే మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈరోజు అలాంటి టాలీవుడ్ టాప్ 10 లెజెండరీ విలన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ జాబితా వారి నటన ప్రభావం, ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు మరియు సినీ వారసత్వం ఆధారంగా రూపొందించబడింది. నెంబర్ 10 వచ్చేసి ఆశీష్ విద్యార్థి. 1990 చివరిలో 2000 ప్రారంభంలో ఆశీష్ విద్యార్థి తెలుగు సినిమాలో ఒక అత్యంత భయంకరమైన విలన్స్లో ఒకరు. ఆయన డైలాగ్ డెలివరీ, కళలో కనిపించే క్రూరత్వం ప్రేక్షకులకు ఆకట్టుకున్నది. పోలీస్, రాజకీయ నాయకుడు, ఒక గ్యాంగ్స్టార్ వంటి పాత్రలో తనదైన ముద్ర వేశారు. నెంబర్ 9 వచ్చేసి రఘువరన్. శివ సినిమాలో భవానీ పాత్ర అంటే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. రఘువరన్ నటనలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతమైన క్రూరత్వం ఉండేది. ఎక్కువగా అరవకుండా కేవలం తన హావభావాలతోనే భయపట్టగలిగిన నటుల్లో ఆయన. నెంబర్ 8 వచ్చేసి ప్రదీప్ రావత్. సై సినిమాలో భిక్ష యాదవ్ పాత్రతో ప్రదీప్ రావత్ గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో భయాన్ని నింపారు. అతని బాడీ లాంగ్వేజ్, పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకే హైలైట్గా నిలిచాయి. నెంబర్ 7 వచ్చేసి గోపీచంద్. హీరోగా కాకముందు గోపీచంద్ చేసిన విలన్ పాత్రలు ఇప్పటికీ అభిమానులని గుర్తు చేసుకుంటారు. జయం, నిజం, వర్షం సినిమాలలో ఆయన చూపించిన నెగిటివ్ షేడ్స్ అద్భుతం. చాలామంది అభిమానులు ఆయనని హీరో పాత్రల కంటే విలన్ పాత్రలే మరింత ప్రభావం ఉన్నాయని అందరూ భావిస్తారు. నెంబర్ 6 వచ్చేసి సోనూ సూద్. అరుంధతి సినిమాలో పశుపతి పాత్ర తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భయంకరమైన విలన్ పాత్రలో ఒకటి. ఆయన మేకోవర్, డైలాగ్ డెలివరీ, క్రూరత్వం ప్రేక్షకులని షాక్కు గురి చేశాయి. ఆ పాత్రతోనే సోనూ సూద్ గారు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నెంబర్ 5 వచ్చేసి జగపతి బాబు గారు. హీరోగా కెరియర్ ప్రారంభించిన జగపతి బాబు గారు ఆ తర్వాత విలన్గా మారి రెండో ఇన్నింగ్స్లో సూపర్ సక్సెస్ అయ్యారు. లెజెండ్, రంగస్థలం, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలో ఆయన నటన విలన్ పాత్రలకు ఒక కొత్త స్థాయిని తీసుకెళ్ళింది. ప్రత్యేకంగా రంగస్థానంలో ప్రెసిడెంట్ పాత్ర ఎంతో ప్రశంసలను అందుకుంది. నెంబర్ 4 వచ్చేసి రావు గోపాల్ రావు గారు. తెలుగు సినిమా చరిత్రలోనే డైలాగ్ డెలివరీ అంటే గుర్తొచ్చే మొదటి పేర్లలో రావు గోపాల్ రావు గారు ఒకరు. ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయింది. విలన్ పాత్రలో కూడా ఆయన చాలా బాగా యాక్టింగ్ చేసేవారు. హాస్యం, వ్యంగ్యాన్ని కలిపి తన ప్రత్యేకమైన శైలిని సృష్టించారు. నెంబర్ 3 వచ్చేసి కోటా శ్రీనివాసరావు గారు. తెలుగు సినిమా చరిత్రలో కోటా శ్రీనివాస్ గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక వ్యాపారవేత్తగా, కుటుంబం పెద్దగా, మాఫియా డాన్, ఇలా ఏ పాత్ర చేసినా అది నిజంగానే కనిపించేది. విలన్ పాత్రలో ఆయన నటన న్యాచురల్కి మరో పేరు. అందుకే ఆయనను టాలీవుడ్లో ఒక అత్యుత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో ఒకరిగా భావిస్తారు. నెంబర్ 2 వచ్చేసి ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ గారు లేకుంటే టాలీవుడ్లో విలన్స్ జాబితా పూర్తి కాదు. అంతాపురం, ఒక్కడు, పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి ఎన్నో సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులని చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఒకవైపు క్రూరత్వం, మరోవైపు తెలివితేటలు కలిసిన విలన్గా ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. నెంబర్ 1 వచ్చేసి రామిరెడ్డి గారు. ఈ జాబితాలో మొదటి స్థానం రామిరెడ్డి గారిదే. అంకుశం సినిమాలో చేసిన విలన్ పాత్ర ఆయనను లెజెండ్గా నిలబెట్టింది. ఆయన రూపం, గంభీరమైన గొంతు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల్లో నిజంగానే భయం కనిపించేవి. స్పాట్ పెడుతా వంటి డైలాగులు ఇప్పటికీ పాపులరే. ఆయనని చూస్తే నిజంగా విలన్ అంటే ఇలా ఉంటాడు అని అప్పట్లో 90sలో చాలా బాగా అనిపించేది. తెలుగు సినిమా చరిత్రలోనే ఆయన అత్యంత ప్రభావితమైన విలన్స్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి నా అభిప్రాయం ప్రకారం టాలీవుడ్ టాప్ 10 లెజెండరీ విలన్స్. వీళ్ళందరూ తమ అద్భుతమైన నటనతో హీరోలని మరింత గొప్పగా చూపించారు. నిజానికి ఒక గొప్ప హీరో వెనుక ఒక గొప్ప విలన్ ఉంటాడు అనేది తెలుగు సినిమా ఎన్నోసార్లు రూపొందించింది. మరి మీ ఫేవరెట్ విలన్ ఎవరో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.